నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ దాదాపు గంటన్నరకు పైగా మాట్లాడారు. అందులో కీలకంగా చాలా అంశాలు మాట్లాడుకొచ్చారు, కానీ ప్రభుత్వానికి సవాళ్లు చేసిన విధానం మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అసెంబ్లీకి రాను, డిస్క్వాలిఫై చేసుకుంటారా చేసుకోండి, కోర్టులో తేల్చుకుంటాం, సూపర్ 6 హామీలు ఇచ్చి జనాలను మోసం చేస్తూ వస్తున్నారు, 420 అని ఎందుకు అనకూడదు, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తా, నా క్యాడర్ అంతా పోస్టులు చేస్తారు, అరెస్టులు చేస్తారా చేయండి, చేస్తే మొదట నా నుంచే మొదలు పెట్టండి అని ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సవాళ్ళు చేయడాన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వాన్ని విమర్శించే జగన్మోహన్ రెడ్డి గారి హక్కుని మనం ప్రశ్నించవసరంలా. ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిగా ఆయనకి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని గురించి ప్రస్తావించే అధికారం, హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. కానీ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రాష్ట్రానికి కొత్తగా పరిచయం అవుతున్న నాయకుడు కాదు. నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు. ప్రస్తుతం ప్రజల తిరస్కారానికి గురై శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానాల నుంచి డివేట్ అయింది కాబట్టి, ప్రజల్ని మోసం చేసింది కాబట్టి, ఎన్నికలకు ముందు ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ చిత్తశుద్ధి కనపరచకుండా, ఆ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి నేను ఈ పాలకుడిని మోసగాడు అంటున్నా, సెక్షన్ 420 చీటర్ అని చెప్పని నేనే ట్వీట్ పెడతా అంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి? ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి ఈ 12వ తారీఖుకి 5 నెలల కాలం పూర్తయింది. మరి ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలు మేము అమలు చేయటం లేదనే విధానాన్ని వాళ్ళు ఏం తీసుకోలే. అదే సందర్భంలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చెప్పని రీసెంట్గా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇంతలోకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, పాలకుడిని మోసగాడు అంటున్నారు. మోసం చేశారు, సెక్షన్ 420 అని చెప్పని నేనే ట్వీట్ పెడతా అంటున్నారు. మరి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగారు కదా. ఆయన ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశారు, ఆయన పాలకుడుగా ఏ సంక్షేమ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేసుకుంటూ వచ్చారు అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వెరిఫై చేసుకొని చూడాలి. మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎన్నికలకు ముందు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పని వాగ్దానం చేశారు. 1000 రూపాయలు పెంచుతానని చెప్పని వాగ్దానం చేశారు తప్ప దాన్ని నేను సంవత్సరానికి ఇంత చొప్పున ఇన్ని సంవత్సరాల్లో పెంచుతాననే మాట ఎన్నికలకు ముందు చెప్పలా. సహజంగా ప్రజలు ఏం ఆశిస్తారు అని అంటే, ఇప్పుడు 2000 వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 3000 చేస్తానంటున్నారు కదా, ఆయన సింగిల్ షాట్లో పెంచుతారనే ఆశతోటే ఓట్లు వేస్తారు. ఆయన సంవత్సరానికి 250 చొప్పున 4 సంవత్సరాల పాటు పెంచుతానని చెప్పని వాగ్దానం ఎన్నికలకు ముందే చేస్తుంటే ప్రజలు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ఉండడానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ విధమైన వాగ్దానం చేయలే. కానీ ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే ఆ ఒక్క వాగ్దానం పూర్తి చేయడానికి ఆయనకి 2024 జనవరికి కానీ ఆ 1000 రూపాయలు భర్తీ అవ్వాల. అవును. మరి ఆయన అమలుపరిచిన అమ్మఒడి 2020 జనవరిలో అమలు జరిగింది. మొట్టమొదటి విడత అమ్మఒడి విడుదల. అంటే అధికారం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 8వ నెలలో అమలుపరిచారు. ఇలాగే ఏ సంక్షేమ పథకాన్ని ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి బిగిన్ చేయలే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను పదవి బాధ్యతలు చేపట్టిన జూన్ 12 తర్వాత వచ్చిన 1వ తారీఖు, జూలై 1వ తారీఖు నుంచే తాము పెంచుతాము అని చెప్పిన 1000 రూపాయల పెన్షన్ని ఏకమొత్తంలో ఒకేసారి పెంచి, తాము వాగ్దానం చేసే నాటి నుంచి అప్పటి వరకు గడిచిన 3 నెలల కాల పరిమితికి ఉన్న ఆ జ్యూస్ని కూడా కలుపుకొని వాళ్ళకి బాధ్యత లేదు. వాస్తవంగా వాళ్ళు అధికార బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇస్తామని చెప్పారు. కానీ తాము వాగ్దానం చేసిన నాటి నుంచే లెక్కేసుకొని 7000 రూపాయలు తాము పదవి బాధ్యతలు చేపట్టిన 19వ రోజే అమలుపరిచారు. అవును.
మరి ఎవరిని చీటర్ అంటున్నారు? ఇవాళ తాము అన్న క్యాంటీన్లు పెడతామని చెప్పారు. అన్న క్యాంటీన్లు అమలు జరుగుతూ ఉన్నాయి. తాము సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. దీపావళి నుంచి అవి అమలు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ప్రక్రియ బిగినైపోయింది. చట్టపరంగా ఆ ప్రొసీజర్ జరిగిపోతూ ఉంది. అదే సందర్భంలో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పారు. మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది. 16,347 ఉద్యోగాలు భర్తీ చేయాలనేది క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే సందర్భంలో ఆలయాలకి దీపదీప నైవేద్యాల నిమిత్తం నెల కేటాయింపులు పెంచుతానని చెప్పారు. ఆలయాల అర్చకులకు జీతాలు పెంచుతానని చెప్పారు. అవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ క్యాబినెట్ డెసిషన్ అయిపోయింది. జీవోలు ఇచ్చేశారు. జీతాలు కూడా పెంచిన జీతాలు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని సక్రమంగా వాళ్ళ ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది ప్రజలకి అర్థమవుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను మే 30 పదవి బాధ్యతలు చేపడితే మే 31 నుంచో జూన్ 1 నుంచో తాను అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేసినట్టు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాత్రం 5 నెలల కాలానికే చీటర్లు అంటున్నాడు. ఇవాళ దీని వెనుక ఇప్పుడు చీటర్లు అనడం వెనక ఈ సవాళ్ళు చేయడం వెనక ఏమన్నా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు గత దశాబ్ద కాలం పాటు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు అధికార హోదా అనుభవించిన రోజే కాదు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల నుంచి కూడా వాళ్ళు ఎంచుకున్న విధానం ఏంటి అంటే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళలని వాళ్ళ వ్యక్తిత్వహానానికి పాల్పడే విధానాన్ని ఎంచుకున్నారు. అత్యంత జుగుత్సాకరమైన అంటే మనం మీడియాలోనూ మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలే వాడగలుగుతాం. అంటే వాళ్ళు ఎంత అసహ్యకరమైన పదజాలంతో ఎంత దూషణభూషణకు పాల్పడ్డా కూడా మనం కొంచెం సంస్కారయుతంగా సంస్కారహీనమైన భాష వాడారు, జుగుత్సాకరమైన భాష వాడారు, హేయమైన భాష వాడారు అని చెప్పని మనం పాలిష్డ్గా చెప్పాల్సి వస్తుంది. అంతకుమించి వాళ్ళు వాడిన పదాలను కనుక మనం ఉచ్చరించాలి అని అంటే మనకి సిగ్గుగా ఉంటుంది. మొట్టమొదట వినే ఆడియన్స్ కూడా వీళ్ళకెట్లా బుద్ధి లేదురా, వాడు రాస్తే రాసాడేమో, చెప్పేవాడికి వీడికెట్లా బుద్ధి లేదు, వీడెట్లా వాటిని ప్రస్తావిస్తున్నాడని చెప్పని మన వ్యక్తిత్వాన్ని కూడా తక్కువ చేసి చూసుకునే పరిస్థితులు అనమాట. అటువంటి కుసంస్కారపు ప్రవర్తనతో ఒక విశృంఖలతాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఇప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉంది. విచారణలు జరుగుతూ ఉన్నాయి, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, రిమాండ్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి బెయిల్ పీరియడ్ కూడా దక్కిన సందర్భం చూసాం మనం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వీళ్ళని సమర్థిస్తూ ఉన్నాడు. వీళ్ళేదో ఒక స్వాతంత్ర పోరాటం చేసినట్టుగా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నాడు. మా ప్రశ్నించే హక్కుని ఈ ప్రభుత్వం అణిచివేస్తుంది కాబట్టి మేము మా పోరాట పందాన్ని మీకు తెలియజేస్తాము, నేనే ప్రశ్నిస్తా, నేనే ఈ విధమైన ట్వీట్ పెడతా అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన పాలనా హయాంలో ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ప్రస్తావిస్తేనే, ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తేనే, ఆ ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపాలని ప్రస్తావిస్తేనే మరి చాలామంది మీద కేసులు నమోదు చేశారు, జైలు పాలు చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఆ పాలనా హయాంలో జరుగుతున్న విధానపరమైన లోపాలను ప్రస్తావించిన ఏకైక కారణానికి సాక్షాత్తు లోక్సభ సభ్యుడని కూడా చూసుకోకుండా ఆయన మీద కస్టడీ టార్చర్ ప్రయోగించారు. ఎంతమంది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు, కస్టడీ టార్చర్కి గురి చేశారు. సోషల్ మీడియాలో అయితే ఒక రకమైన భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా ఘోరంగా పరిగణించారు. ఇవాళ మీ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని పాలకుడిని మోసగాడు అని చెప్పని నేను వాడతా, నా శ్రేణుల చేత పెట్టిస్తా, ఏం చేస్తారో చూసుకోండి అంటున్నావు. ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్థాయి దాటిన విమర్శ, రాజకీయపు విమర్శ వేరు. నేను ఇంట్రోలోనే ప్రస్తావించినట్టుగా మీకున్న భావ ప్రకటన స్వేచ్ఛ మాటున ఏ విధమైన పదజాలమైనా వాడతాము అని అంటే మీరేం చట్టానికి అతీతులు కాదు. మిమ్మల్ని కూడా 16 నెలలు జైల్లో ఉంచే తీసుకొచ్చారు బయటికి. మీరు మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని జైలులోనే పెట్టారు.
చంద్రబాబు నాయుడు గారు మీ పాలనా హయాంలో జరిగిన ఇరిగేషన్ విధ్వంసాన్ని ప్రస్తావించిన పాపానికి ఆయన మీద అంగళ్ళ దగ్గర రాళ్లదాడి చేసి ఆయన మీద 307 కేసు పెట్టారు మీరు. ఇవాళ మీ మాటల ప్రభావంతో మీ వెనక రెచ్చిపోయి తోకూపుకుంటా మీలాంటి విశృంఖలత్వాన్ని ఇంకా ఇంకా కొనసాగించడానికి మీ శ్రేణులు ఎంత సిద్ధంగా ఉంటాయో చూసుకోండి. ఎందుకనంటే ఇవాళ మీరు రెచ్చగొట్టి ఆ రెచ్చిపోయిన పర్యవసానం కేసులు పాలయ్యేది వాళ్ళు. వాళ్ళతో పెడితే నా మీద పెట్టండి, నన్ను అరెస్ట్ చేయండి అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారా? ఏ జగన్మోహన్ రెడ్డికి ఏం కొమ్ములు ఉన్నాయా, కాళ్ళకేం గిట్టలు ఉన్నాయా? లేవండి. పెడతారా? 100% పెట్టి తీరతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలకు సవాలు విసురుతున్నాడు, చట్టాన్ని సవాల్ చేస్తా ఉన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం పెద్ద పోరాట యోధుడు కాదు, ఒక పిరికి పంద. నేను చెప్తా, ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఇది కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పని సవాళ్లు విసిరి ఎమోషన్ రెచ్చగొట్టి తనకు అనుకూలంగా లక్షల ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తనకు బెయిల్ అవసరమైతే అదే ఇటలీ ఆధిపత్యం దగ్గరికి తన తల్లిని, చెల్లిని, భార్యని రాయబారానికి, కాళ్ళబేరానికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే ఇటలీ ఆధిపత్యం నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి జైలు నుంచి కోర్టు అనుమతితోటి బయటకు వచ్చి ఓటేసి వెళ్ళిన పిరికి పంద జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో వీరుడు సూర్యుడు అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా అతనికి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ స్థాయి పోరాట పట్టుమంటే ఏ స్థాయిలో కూడా అతను ప్రదర్శించలేదు. తన అవసరాల రీత్యా రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏమాత్రం పరిచయం లేని రామ్నాథ్ కోవింద్ గారు ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్లో వంగి కాళ్ళకి నమస్కారం చేసిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ దీని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేంత వరకు వస్తే దాని నుంచి సానుభూతి పొందే వ్యూహం ఏమన్నా అయ్యుండొచ్చా? తర్వాత ఇంకొకటి, ఈ సవాలు ఒకటి, దీంతో పాటు అసెంబ్లీకి రాను డిస్క్వాలిఫై చేసుకోండి అని అంటున్నారు. డిస్క్వాలిఫై చేసినా సానుభూతి వస్తుందన్న వ్యూహం ఏమన్నా అయ్యుండొచ్చా? ఇక్కడ ఒకటి వాస్తవం, ఈ సానుభూతి వ్యవహారాలు, ఈ చౌకబారు ప్రచారాలు, ఈ దూషణ భూషణలు ఇవన్నిటినీ 2014 నుంచి 2024 దాకా చాలా ప్రత్యక్షంగా ప్రజలు అనుభవపూర్వకంగా చూసిన తర్వాతే ఇతని ఫేక్ ప్రచారాలు ఏ విధంగా ఉంటాయి, ఇతనికి ఇచ్చే ఆర్కెస్ట్రేటెడ్ ఎలివేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉన్న తర్వాతే మొన్నటి ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు. వాళ్ళ చిన్నాన్నని చంపిన వాళ్ళని కాపాడుతూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చేసిన ప్రచారం, దాని నుంచి ఓట్లు దండుకున్న తీరు ప్రజలకు ఒక స్పష్టంగా కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ శ్రేణులు మోసపోవడానికి సిద్ధపడితే అది వాళ్ళ కర్మ. ఇక్కడ ఆయన శాసన వ్యవస్థకు సవాలు విసురుతూ ఉన్నాడు. శాసన వ్యవస్థలో ఉన్న ప్రెసిడెంట్స్ని, కన్వెన్షన్స్ని ధిక్కరిస్తూ ఉన్నాడు. తనకి లేని ప్రివిలేజ్ కల్పించమని డిమాండ్ చేస్తూ సభ్యుడిగా తన విధులు నిర్వహించాల్సిన బాధ్యత నుంచి దూరం జరుగుతూ ఉన్నాడు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడిగా తప్పనిసరిగా శాసనసభకు హాజరై తీరాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తాను అమలు చేసిన సంక్షేమ పథకం అమ్మఒడి పథకానికి 75% హాజరు గ్యారంటీగా ఉండి తీరాలి అని ఒక క్లాస్ పెట్టాడు. 75% హాజరు లేకుంటే అమ్మఒడి వర్తించదు అని చెప్పని రూల్ పెట్టాడు. నువ్వు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయలకే అందులో 2,000 కట్ చేసుకొని ఇచ్చే 13,000కే నువ్వు 75% హాజరు ఉండాలని చెప్పని రూల్ పెట్టినాడివి. లక్షల మంది ప్రజల ఇళ్ల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నాకు అవకాశం ఇవ్వండి, మీ ప్రతినిధిగా నేను మీకు సేవ చేస్తానని చెప్పని అభ్యర్థించి పోటీ చేసి ఎన్నికల్లో నెగ్గిన నువ్వు ఇవాళ ఆ శాసనసభ్యుడిగా శాసనాలు చేయటంలో భాగస్వామిగా ఉండి తీరాలి. ఆ ఉండి తీరని నేపథ్యంలో ఖచ్చితంగా ఎలా అయితే 75% హాజరు లేకపోతే అమ్మఒడి ఇవ్వనని నువ్వు నిర్ణయం తీసుకున్నావో దానికేమన్నా ఆ అమ్మఒడి దక్కనాలకి ఏమన్నా సానుభూతి వచ్చిందా? రూల్ పాటిస్తే అమ్మఒడి వస్తుంది, రూల్ పాటించకపోతే అమ్మఒడి రాదు. అలాగే ఇవాళ 6 నెలల పాటు కానీ లేదు 3 వరుస సమావేశాలకు కానీ శాసనసభకి గైర్హాజరైతే ఆటోమేటిక్గా ఆ శాసనసభ్యత్వం డిస్క్వాలిఫికేషన్ అవుతుంది అని చెప్పనేది ఒక ప్రొవిజన్ ఉంది. దాని ప్రకారం ఇది 2వ సమావేశం, 3వ సమావేశానికి కూడా హాజరు కాకుండా ఉండు, ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు. నీ పులివెందులో ఉప ఎన్నిక జరుగుద్ది. నువ్వు కోర్టుకి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావు, చట్టపరంగా ఏ పోరాటం చేస్తావు అనేది ఆ రోజు న్యాయస్థానాలు దాన్ని పరిశీలిస్తే పరిగణలోకి తీసుకుంటాయి.
ఇవాళ శాసన వ్యవస్థను ధిక్కరిస్తా, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తా, నేను వీటికి అన్నిటికంటే మించిన వ్యక్తిని అనే అహంభావం నుంచి మొట్టమొదటి బయటికి రండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక సాధారణ శాసనసభ్యుడే, రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. రాజ్యాంగం మీద ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏం చేసావు? సభా సాంప్రదాయాలకి నియమాలకి కట్టుబడి ఉంటాను అని చెప్పని శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసావు. ఇవాళ ఆ శాసనసభలో ఉన్న సాంప్రదాయం ఐదర్ 6 months ఆర్ 3 వరుస సమావేశాలు. దాన్ని అతిక్రమిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది. మీకేం అడిషనల్ ప్రివిలేజెస్ ఏం వర్తించవు. అది చట్టం తన పని తాను చేస్తుంది. కానీ ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే సానుభూతి రాదు మీరు అన్నట్టు. పేడా వదిలిపోయింది అనుకుంటారు ఆ పులివెందుల ప్రజలు కూడా. ఈ సభకు హాజరు కాని వ్యక్తి కన్నా మన కోసం పనిచేసే ఇంకొక వ్యక్తిని, మన పట్ల లాయల్టీగా ఉండే వ్యక్తిని, మన సమస్యల పట్ల స్పందించే వ్యక్తిని, మన సమస్యలను ప్రస్తావించే వ్యక్తిని ఎన్నిక చేసుకుందామని ఒక నిర్ణయానికి వస్తారు. మీ సమస్యల గురించి నేను పరిగణలోకి తీసుకోను, నాకు వ్యక్తిగతంగా ఈ పదవి ఇస్తేనే నేను సభకు హాజరవుతా అని చెప్పని డిమాండ్ చేసే వ్యక్తి కన్నా మన అసలు సెస్ల ప్రతినిధిని మనం ఎంపిక చేసుకుందాం అనే నిర్ణయానికి ఆ పులివెందుల ప్రజలు కూడా వస్తారు. రైట్, థ్యాంక్ యూ.